వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నవీన్. ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవి పలు విచారణలు ఎదుర్కొన్న తర్వాత పైరసీ కేసులో కఠినమైనటువంటి ఆంక్షల నడుమ కఠినమైనటువంటి చట్టాలు ఆయన పైన మోపిన తర్వాత ఈరోజు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తున్న వార్తల వెనుక వాస్తవం ఏంటి, ఒకవేళ రిలీజ్ అయితే దానికి ఎటువంటి షరతులతో బెయిల్ ఇచ్చారనే విషయాలు మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. సో ఐబొమ్మ రవి పైరసీ కేసులో ప్రధాన నిందితుడు అయితే బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. బెయిల్కి సంబంధించి చాలా షరతులు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాస్తవాలు ఏంటి, ఎటువంటి షరతులు పెట్టారని అనుకోవచ్చు? ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి అనే అతను ఐబొమ్మ పేరుతోటి సినిమాల్ని పైరసీ చేసి, అంటే పైరసీ అంటే మనకు తెలిసిందే, అక్రమంగా దాన్ని రిలీజ్ చేయటం, సినిమా హాల్కి వెళ్ళి చూసే పని లేకుండా ఓటీటీలో రిలీజ్ అవ్వకపోయినా, అంటే 5 పైసలు ఖర్చు లేకోకుండా మన ఇంట్లో కూర్చుని మనం ఒక లింక్ ఓపెన్ చేస్తే మనం ఒక సినిమా చూసేయచ్చు. ఇది పైరసీ. అయితే ఇలా చేసినందుకు గాను అతనికి ఏంటి లాభం? నిర్మాతలకైతే నష్టం కోట్లల్లో. ఇప్పుడు ఇవాళ సినిమా రిలీజ్ అవుతుంది, 8ంటికి సినిమా రిలీజ్ అయితే 9ంటికి వీడు రిలీజ్ చేస్తున్నాడు, వీడి లింక్ ద్వారా రిలీజ్ అవుతుంది అంటే ఇంకా సినిమా తీసుకోవడం ఎందుకు? గంట 2 గంటల్లోనే, అదే గంట 2 గంటల్లోనే అయితే ఏంటి? అయితే ఈ విధానంలో వాడు చేస్తూ వెళ్ళి పైగా వాడు ఛాలెంజ్లు కూడా విసిరాడు. నన్ను పట్టుకోండి చూద్దాం, మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పి వాడు సవాళ్ళు కూడా విసిరాడు. సవాళ్ళు విసిరి పైగా వాడు అసలు ఇక్కడ ఉండకోకుండా ఇంకో దేశంలో ఎక్కడో కూర్చొని ఆ దేశంలో వాడు ఇలాంటి ఇది చట్ట వ్యతిరేకమైన పని, ఈ చట్ట వ్యతిరేకమైన పని చేస్తూ సవాళ్ళు విసురుతూ వాడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో ఒకానొక దురదృష్టమైన ఘటనలో వాడు అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ అవ్వడం వెనక కూడా చాలా నాటకీయమైన పరిణామాలు ఉన్నాయి. ఏంటి అంటే వీడు ఛాలెంజ్లు విసరటం వీడికి అలవాటు కదా, పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. అదే పోలీసులకే వార్నింగ్ ఇస్తాడు కదా. అందుకని వాడు ఏమనుకున్నాడంటే, నేను ఇండియా వెళ్తాను, ఇండియా వెళ్ళి ఇండియాలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ నేను ఉండే ప్రదేశానికి నేను వెళ్ళిపోయి చూసారా నేను 15 రోజులు పలానా ప్లేస్లో ఉన్నాను, మీరు నన్ను ఏమీ పట్టుకోలేకపోయారు, నన్ను ఏమీ చేయలేకపోయారు అని చెప్పి వాడికి నచ్చిన భాషలో మాట్లాడేసేసి తృప్తి పడదామని అనుకున్నాడు. అయితే అలాంటప్పుడే ఒక్కోసారి విధి వక్రీకరిస్తుంది అనమాట. విధి వక్రీకరించేసేసి వీడు ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే మరి వీడు చేసిన పనులు ఏంటి, అసలు ఈ ఐబొమ్మ రవి అనేవాడు ఎవడు, వీడు ఇలా ఎందుకు తయారయ్యాడు, ఇవన్నీ చూసుకుంటే వీడికి ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నేర మనస్తత్వం ఉన్న వాళ్ళని ఒక రకంగా వాళ్ళని స్టడీ చేసి ఒక 100 మంది నేరస్తులు ఉన్నారనుకోండి, ఈ 100 మంది నేరస్తుల యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తీస్తారు. వాళ్ళ సోషియో కల్చరల్, ఫైనాన్షియల్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ తీసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఈ నేరం చేయటానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎంతవరకు కారణము, అసలు వీడి ఇలా అవ్వటానికి వాడి జీవితంలో జరిగిన ఏ పరిస్థితులు వాడిని ఇలా చేసినాయి అనేదానికి, అంటే అలా అని వాడి పైన సానుభూతి గురించి కాదు, ఇక్కడ ఒక ఎనాలిసిస్ అనమాట, ఒక స్టడీ, ఎక్కడ ప్రభావితం, దేనివల్ల వీడు ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఒక నేరం జరిగింది అంటే ఒక నేరస్తుడు మాత్రమే నేరం చేయగలుగుతాడు. ఆ నేరస్తుడిని ఈ నేరం చేయడానికి ఏ కారణాలు ప్రేరేపించబడినాయి, వాడి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని స్టడీ చేస్తే చాలామంది విషయాల్లో బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్న పిల్లలు నేరాలు చేయడానికి అవకాశం ఉంది అని మనకు ఒక స్టడీ ఉంది. అలాగే వీడి విషయంలో కూడా వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళు కలిసి లేరు, పైగా వీళ్ళ అమ్మది నేర మనస్తత్వం అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తున్నాడు.
ఆవిడ కూడా ఇలాగే చిన్న చితక నేరాలు చేస్తూ ఉంటే, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటే నేను ఆవిడ్ని వదిలేశాను. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాను, నాకు పెన్షన్ వస్తుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పటం జరిగింది. ఈ ఐబొమ్మ తాలూకు రవికి తాలూకు వేరే వాళ్ళు కూడా ఇవి ధృవీకరించారు. అయితే వీడు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వీడికి మొదటి నుంచి ఏంటి అంటే చాలా త్వరగా, ఇప్పుడు వాళ్ళమ్మ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసింది అంటే వాళ్ళది అంత మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయినప్పటికీ కూడా ఆవిడకి డబ్బులు సరిపోక ఆవిడ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసింది, అడ్డదారులు తొక్కారు. ఆ మనస్తత్వం వీడికి కూడా వచ్చింది. వీడు చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశాడు. వీడికి ఈ సాఫ్ట్వేర్లో వీటిలో కాస్త అనుభవం ఉంది, ఈ వెబ్సైట్లు ఇట్లాంటి వాటి పట్ల. అయితే వీడు ఏమనుకున్నాడంటే వీడు చేసే ఉద్యోగం నెలకు 30,000 వచ్చే ఉద్యోగం వీడికి సరిపోక నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. అదే సందర్భంలో వీడి కర్మగాలి వీడు ఒక డబ్బులున్న ఫ్యామిలీలో అమ్మాయికి అబద్ధాలు చెప్పో ఏదో చేసి మాయ చేసి మటుకు చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వీడిని అవమానించిందంట, నీకు డబ్బులు లేవు అని. అదే వాళ్ళ ఇంకొక కూతురు వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి ఆవిడ కంపేర్ చేసింది అని చెప్పి వీడు విచారణలో చెప్పాడు. చెప్పి వీడు ఏంటి అంటే నేను కూడా ఫైనాన్షియల్గా ఐఎమ్ ఓకే అని అనిపించుకోవాలి వాళ్ళతోటి అనే ఒక ఉద్దేశం వచ్చింది వీడికి. ఆ ఉద్దేశం వచ్చి వీడు ఏం చేశాడు, ఎట్లయినా సరే డబ్బులు సంపాదించాలి. ఈ ఎట్లయినా సరే డబ్బులు సంపాదించాలి అనేది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఎలాగోలా సంపాదించాలి అనే ఉద్దేశంలో వీడు నాకు ఈ వెబ్సైట్లు వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఆలోచనలో పడి వీడు ఈ ఫ్రాడ్లోకి దిగి ఈ సినిమాల పైరసీలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ చేయడం మొదలెట్టాడు. పైగా వీడు ఇవన్నీ చేస్తున్న క్రమంలో వీడి వెబ్సైట్లు ఉంటాయి కదా, IP అడ్రస్, వీడి లింక్స్ ఉంటాయి కదా, ఈ సినిమాలు రిలీజ్ చేసే లింకులు, ఈ లింకుల్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వటం మొదలెట్టాడు. ఆ అడ్వర్టైజ్మెంట్లు అవి ఎంత ప్రమాదకరమైనవి, అవి ప్రజలకు ఎంత నష్టమైనవి అనేది వీడికి సంబంధం లేదు. ఆ లింకులు ఏంటి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించిన లింకులు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా చూద్దామని వీడు సరదా పడి సినిమా చూస్తాడు. ఈ సినిమా చూసే టైంలో వీడికి ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఏంటి, ఆన్లైన్ బెట్టింగు, ఆన్లైన్ అప్పులు, ఆన్లైన్ ఇంకోటి అసభ్యకరమైన చిత్రాలు పంపించేది, ఇప్పుడు రకరకాల వెబ్సైట్లు ఫ్రాడ్ లింక్స్ అవన్నీ కూడా ఓపెన్ అవ్వటం మొదలైనవి. ఓపెన్ అయినప్పుడు ఆడు సినిమా చూడటం మానేసి ఈ లింక్లోకి వెళ్ళిపోతున్నాడు. అలా బెట్టింగ్ యాప్స్ లింక్స్ కూడా ఓపెన్ అయినాయి. తద్వారా ఇప్పుడు ఈ వీటన్నిటి అడ్వర్టైజ్మెంట్లు కూడా వాడి అడ్వర్టైజ్మెంట్ల వల్ల వాడికి బోలే డబ్బులు వచ్చినాయి. అడ్డదారిలోనే ఇంకొక అడ్డదారి. ఓకే, అది ఇవన్నీ వాడికి మల్టిప్లై అయినాయి ఇప్పుడు వాడి కేసు. సరే, ఇప్పుడు మొత్తానికి ఏమైతే వాడి పాపం పండింది అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆడు ఇండియా వచ్చాడు కదా, వీడు రేపొద్దున ఇంకేదో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే వీడు వచ్చాడు ఇక్కడికి. వస్తే పోలీసులు దొరికిపోయాడు. దానికి కొంతమంది ఏమంటారంటే పోలీసులు ప్రతిభ ఏమీ లేదు, అలా ఆవిడ పట్టించింది వీడిని, అలా వీడికి విడాకుల కేసు నడుస్తుంది ఆ సందర్భంగా అని చెప్పి ఏది ఏమైనా వీడు దొంగ దొరికాడా లేదన్నది మనకు కావాల్సింది. ప్రతిభ ఎవరిది అనేది వేరే విషయం. సరే, వీడు దొరికాడు దొంగ. సరే, దొంగ దొరికినప్పుడు వీడికి ఇన్ని రోజులు వీడికి బెయిల్ దొరకలా. సరే, ఇప్పుడు బెయిల్ ఇచ్చారు. వీడికి ఏం బెయిల్ ఇచ్చారు, ఏ బెయిల్కైనా షరతులు ఉంటాయి, షరతులతో కూడిన బెయిలు. అదేముంటుంది అని అంటే ఆ షరతులు ఏంటి అంటే, నీ పైన విచారణ జరుగుతుంది బాబు, ఆ విచారణకు నువ్వు సహకరించాలి, అలాగే నువ్వు తీవ్రమైన నేరాలు చేస్తున్నావు కాబట్టి ప్రతిరోజు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి, అబ్జర్వేషన్లో ఉంటాయి. వీడు వాళ్ళ సర్వేవిలెన్స్లో ఉంటాడు, పోలీసుల సర్వేవిలెన్స్లో ఉంటాడు. ఇప్పుడు ఫోన్ వాడినా కూడా ప్రతిదీ ట్రేస్ అవుతుందా? అసలు వాడు నుంచున్నా కూర్చున్నా, వాడు ఒక స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టుకున్నా, ఏం చేసినా, ఆడ దగ్గరికి ఎవరన్నా వచ్చి మాట్లాడినా, ఈడెవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడినా వాడు నిఘాలోనే ఉన్నాడు, నిఘా వ్యవస్థలో ఉంటాడు. అతను మనిషి మాత్రమే బయట ఉన్నాడు అంతే. స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాననే భ్రమలో ఉన్నాడు తప్పితే వాడు స్వేచ్ఛగా ఉన్నట్టు కాదు. సరే, వీడు రోజు పోలీస్ స్టేషన్కి రావాలి, నువ్వు ఇక్కడికి వచ్చి నేనున్నాను, నేను భారతదేశంలోనే ఉన్నాను, డైలీ రావాలి.
కొంతమంది వారం రోజులకు ఒకసారి అని చెప్తారు. అదే కదా, వీడికి డైలీ అంటే నేరం స్థాయిని బట్టి ఉంటుంది. అలాగే సాక్ష్యాధారాలు చెరిపేయకూడదు, ఎవరైనా సాక్షులు ఉంటే వాళ్ళని బెదిరించకూడదు, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. మాకు చెప్పకోకుండా నువ్వు దేశం వదిలిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు. వీడి పాస్పోర్ట్లు అన్నీ వీళ్ళు ఆల్రెడీ సీజ్ చేసి పెట్టేసుకుని ఉంటారు. అయినప్పటికీ నువ్వేమైనా దొంగ పాస్పోర్ట్లు ఏమైనా సంపాదించే కార్యక్రమంలో అనుభవజ్ఞుడు కదా, ఆల్రెడీ ఇప్పటికే చాలా అనుభవం సంపాదించాడు కాబట్టి అలాంటి కార్యకలాపాల్లోకి ఏమన్నా వెళ్తాడేమోనని చెప్పి ఇప్పుడు ఒకవేళ వెళ్ళినట్టుగా వీళ్ళ దృష్టికి వస్తే కనుక వీడికి మళ్ళీ ఈసారి బెయిల్ కూడా ఇవ్వము అన్నంత లెవెల్లో వీడికి బెయిల్ ఇచ్చారు. అయినా వీడి కుక్క బుద్ధి మారుతుంది అని కానీ నాకైతే నమ్మకం లేదు. ఇట్లాంటి వాళ్ళకి ఇది ఒక రకమైన యాంటీ సోషల్ పర్సనాలిటీ. రీసెంట్గా కూడా పోలీసులు కస్టడీలో ఉండి తీసుకుపోతున్నప్పుడు, జైల్లోకి తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎలా నన్ను ఒక దోషి కింద చిత్రీకరిస్తున్నారు, మీకు తెలుసా నేను చేసినట్టు, పోలీసులు కానీ మీకు చెప్పారా, విచారణ జరుగుతుంది, అసలు దానికి నేనే మెయిన్ అని ఎలా చెప్తాను అడిగారు కదా. నేరం రుజువయ్యే వరకు నన్ను నేరస్తుడు అనడానికి వీల్లేదు అనే ఒక పాయింట్ని అతను ఎక్స్పోజ్ చేయాలని అనుకున్నాడు. బిహేవియర్ అంటే ఇప్పుడు ఇది వీడిది కరుడు కట్టిన మనస్తత్వం. ఈ కరుడు కట్టిన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటేనే వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. ఇప్పుడు హత్య చేసినోడు కూడా 100 కారణాలు చెప్తాడు. హత్య తప్పేనా, నేరమేనా, కానీ నేరాన్ని సమర్థించుకునే పరిస్థితిలో చెప్పుకోగలుగుతాడు. కొంతమంది ఏమో అయ్యా నేను చేసింది తప్పే అని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది నేను చేసింది ఒక తప్పే కానీ వాడు 100 చేసాడు అవి కనపట్లేదు, ఇంక ఇది చేయకూడదు నోట్ ఒకటి అని చెప్పేసిన అంటాడా. ఏదన్నా కానివ్వండి, ఏదన్నా కానీ వీడు తాను చేసిన దాన్ని తనకు తాను సమర్థించుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నాడు తప్పితే వేరే ఉద్దేశంలో లేడు. అంటే వీడు మారటానికి సిద్ధంగా లేడు అనేది అర్థమైంది. అందుకే వీడికి ఇన్ని కఠినమైన షరతులు పెట్టారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన జీవితం ఈ షరతులు పెట్టినప్పుడే ఆయన ఈ కేసులో నుంచి కాకుండా సొంత జీవితానికి కూడా బ్రేకులు పడిపోయినట్టే కదా. అది ఎప్పుడో జరిగిపోయింది. కాకపోతే ఇట్లాంటి డిస్టర్బ్డ్ లైఫ్లో నుంచి ఇంకొన్ని డిస్ట్రక్టివ్ కార్యక్రమాలు జరగకుండా ఉండాలి అని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.